కానీ కేసీఆర్తో కాదు, ఇది కవితతో కాదు, కేటీఆర్తో కాదు, హరీష్కి అప్పచెప్పాలి పార్టీని. బీఆర్ఎస్ను మీరు ఉంచుకొని టీఆర్ఎస్ని ఆయనకు అప్పచెప్తే ఇదంతా కుదురుతుంది. మీకు కూడా గౌరవమైన ముగింపు వస్తుంది. అంటే బీఆర్ఎస్ సపరేటు, టీఆర్ఎస్ సపరేటు. బీఆర్ఎస్ను వాళ్ళు అది పెట్టుకోవాలి, ఫోటో పెట్టుకోవాలి, కింద బీఆర్ఎస్ని పెట్టుకోవాలి, వీళ్ళు ముగ్గురు మీద ఫోటోలు వేసుకోవాలి, అంతే. మరి క్యాడర్ టీఆర్ఎస్లు ఉంటుంది, బీఆర్ఎస్ వాళ్ళు ముగ్గురు ఉంటారా? లీడర్లు చెప్తారు సార్, ఎంత కోపం ఉన్నా కూడా మీరు. కోపం కాదు, వాళ్ళ మంచి కోరి చెప్తాను నేను వాళ్ళ మంచి కోరి చెప్తాను. హరీష్కి అప్పచెప్తే మీ ముగింపు కూడా మంచిగా అవుతుంది. మీకు కేసు మన్నో మశానో మీకు అట్లాంటిది ఏమన్నా ఉన్నా కూడా మీకు మంచిగా అవుతుంది. అందుకేనా సార్ ఊరికే వార్తలు వస్తున్నాయి, ఇక హరీష్ రావు గారు బీజేపీకి పోతారు అనే వార్త వస్తుంది, అది నిజమే అవుతుంది వచ్చా సార్? ఇప్పుడు ప్రజలు ముందుగానే పసిగట్టి వార్తా రూపంలో పంపుతారమ్మా జనాలకు. ప్రజలు అంటే అది జనాల మనసులో మాట, జనాల మనసులో మాటే.